ఉదయగిరి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా పరిపాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో కీలకమైన జలవనరుల శాఖ సమీక్షా సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా గారు అధ్యక్షత వహించగా గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొని ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అనేక ముఖ్య అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడారు. సమావేశం ముగింపు సందర్భంగా కొందరు స్థానిక నాయకులు ఎండాకాలంలో త్రాగునీటి కొరతపై తమ సమస్యలను వెల్లడించారు. దీనిపై స్పందించిన అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని హామీ ఇచ్చారు. అలా కాకుండా కరెక్ట్ గా కూడా సీక్వెన్స్ మెయింటైన్ చేద్దాము. కరెక్ట్ సీక్వెన్స్ మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం ఇంకొక నెక్స్ట్ 1 or 2 hours రివ్యూ మీటింగ్ ఫినిష్ చేసుకొని మన రోడ్ మ్యాప్ ఒకటి అర్థమయ్యే పరిస్థితి మనం ఏమేమి యాక్షన్ ఐటమ్స్ ఉంటాయి వాటి మీద వర్క్ చేసుకొని మరొకసారి అధికారులకి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజల తరఫున ముఖ్యంగా మెట్టపడం కోసం దాదాపుగా 40 నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ నీరు లేక తాగేదానికి నీళ్లు ఒక మండలానికి సరిగ్గా లేని పరిస్థితి, అలాగే సాగునీరు కూడా లేని పరిస్థితి. మనం కొత్తగా మాట్లాడుకుంటున్నాం కానీ 40 ఏళ్ళ నుంచి కూడా ఎక్కడ కూడా పెద్ద పెద్ద వర్కులు ముందుకెళ్లే పరిస్థితి లేదు సార్ ఇది. సో వీటి మీద మీరు కూడా దయించి మనకు సహకారం అందించి ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. చేసుకొని దానికి సంవత్సరాల నీళ్లు తెచ్చుకునేదానికి ఆపులో కొన్ని చెరువులు ఒకే తర్వాత మనకు గుండెపడే చెరువు వర్క్ చేసుకున్నాం. ఆ సంవత్సరం ఐక్యంగా కూడా మన ప్రోగ్రెస్ ఎలా ఉంది, మనం ఎక్కడెక్కడ మనం హై ప్రయారిటీలో చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇందాకే అలాగే మిగతా మన డిఎఫ్ఓ గారికి, మన శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే మిగతా అధికారులందరికీ కూడా కలెక్టర్ గారికి, ఆర్టీఓ డిప్యూటీ కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, అధికారులు సీనియర్ అధికారులు అందరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ మీరు వచ్చినందుకు ముఖ్యంగా మనం ఈ రివ్యూ మీటింగ్ ఇరిగేషన్ గురించి పెట్టుకోవడం జరిగింది. దీనికి మన గౌరవ ఎమ్మెల్సీ పీతా రవిచంద్ర గారు కూడా రావాల్సి ఉంది. మన మహానాడు సందర్భంగా వారు అక్కడ బిజీగా ఉంటే రాలేకపోయారు. ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఈ రోజున మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మైనర్ ఇరిగేషన్ మనకున్న ట్యాంక్స్ దగ్గర 250 పైన మనకు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. వాటిల్లో మనం 149 చెరువులకి ఎలక్షన్ చేసుకున్నాం. నీటి సంఘాల చైర్మన్ ఉన్నారు. కరెక్ట్ గా రీసెంట్ గా మనకి తెత్వా తుఫాన్ కానీ అలాగే మమతా కానీ మనకి ఎఫ్ఆర్ వర్క్స్ శాంక్షన్ చేస్తున్నారు. అలాగే మనకు ట్రిపుల్ వర్క్స్ కూడా రాబోతా ఉన్నాయి. ఈ ఇరిగేషన్ అంటే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ వరకు ఎక్కడైతే మనం వర్షపు నీళ్ళ మీద ఆధారపడి ఆ ట్యాంక్స్ నింపుకుంటున్నామో ఆ ట్యాంక్స్ అన్నిటికీ కూడా మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోవడానికి ముందుకు వెళ్తాము. అది కాకుండా మన సంస్థల ఎస్ఐ గారు కూడా ఇక్కడ ఉన్నారు, రాజధాని గారు. వారు కూడా సంస్థల ఉత్తర కాలువ గురించి వారు కూడా అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సబ్ కెనాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ఏ స్టేజ్ లో ఉన్నాయి, మనం అసలు వర్క్ మొదలెట్టామా మొదలెట్టలేదా అనేది ఒక ఈ రివ్యూ మీటింగ్ లో ఒకసారి వెలుగుల నుంచి కూడా వాళ్ళు